ఇప్పుడు అదే చెప్తాను, దేవునికి చేయాలి ప్రార్థన, వ్యక్తిగతంగా ఎవరు చేయాలి ప్రార్థన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును ప్రోత్సహించుండు, మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసి ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడి చిన్న వాక్యం చదువు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను మనకు అంత దూరము వచ్చి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన తన ఎంత భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడి తిరిగి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వులు పూయినట్లు వాడిపోవు. దాని మీది గాలి వీచగా అది లేకపోవు, ఆ మీదట దాని చోటు దాన్ని నెరవేరు. ఆయన నిబంధనను కైకొలుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలవారి మీద ఆయన కృపా యుగయుగములు నుండించును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిల్చును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు పరుసారులారా ఆయనను సన్నతించు. ఆయన యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు. ఆయన పరిచారకులారా వీరందరూ ఆయనను సన్నతించు. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నన్ను ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. డైలీ వాకింగ్ చదవాలి, చదివితేనే ఆటోమేటిక్గా. ఎంతమంది బైబిల్ చదువుతారమ్మా? అనుదినము. వెరీ గుడ్. చదివితే తప్పులు రావడం. చదవని వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారా? కళ్ళు ముడుచున్నది. టాయిలెట్కి వెళ్ళినప్పుడు పరిశుద్ధమైన గడిచిన ధరముడి ధనము సజీవన రక్షణ మీరు కాల్చి భద్రపరచడానికి బాగుంటుంది. ఉపవాస ప్రార్థన నెరవేర్చండి. గురువారం సాయంత్రం విధంగా కోరుకుని ఆరాధించుకుని ఒక అవకాశం ఇచ్చారు తండ్రి. నీకే వందనాలు తండ్రి.
వచ్చిన వారు పెట్టినందరినీ దీవించి ఆశ్రయించి పక్కన దేవతండి. ఇప్పుడు పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు తండ్రి. అలాగే దేవతండి వాక్యం చదవటాల ద్వారా కూడా మీరు మహిమపరచబడినందుకు వందనాలండి. చంపబోయే బిడ్డ ఎందుకు మా ఆత్మీయ అవసరాలు ఏ వాక్యం అవసరమైనదో వాక్యాన్ని అందించినప్పుడు సహాయం చేయండి. ఆ బిడ్డను నోటికి నోరు నడిపించడానికి అలాగే ఒకసారి ఆని బిడ్డలు కూడా త్వరగా తోడు రావాలి. ఈ చిన్న ప్రార్థనకి పాఠశాల చేర్చుకోవాలి. ఏసుక్రీస్తునామములో నేనైతే బతుకులకు ఏడుకుంటున్నాను. చదువుకున్న వాక్యం మొత్తం దావీదు కీర్తన, దావీదు రాసిన కీర్తన 103 మొదటి వచనంగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమా, అంటే నా అంతరంగం లోపల నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఎలా జ్ఞానం చేయమంటారు? దేవుని నుంచి మాట. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. మరి అలా ధ్యానం చేస్తున్నాం మనం. సన్నిధిలోకి వచ్చి అలా ఉంటున్నామా? సన్నిధికి వచ్చి తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మావాలని మనం చెప్పాను. 2 పనుల మీద ఈపు వేస్తే ఏమైంది చూసారు కదా. అసలు వేస్తే ఏది తొందర లేదా చెప్తాను మళ్ళీ సదా. కాబట్టి నా ప్రాణ సన్నిధించును, నా అంతరంగమ సంస్థమా ఆయన పరిశుద్ధ నామము సన్నిధించు. తర్వాత ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. మరి ఇది కథ జరిగిందా? జరిగింది. అలా జరిగింది. ఉన్న ప్రాంతం పరిస్థితి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. దినదినము గండగడ అన్నంతో గడుపుతున్నాం. మన ఊరికి వచ్చినా ధైర్యంగానే తిరుగుతున్నాం. లోకంలో శ్రమ వస్తుంది అన్నాడు. ఏం చెప్పాడు? ధైర్యంతో పోరాడమన్నాడు. లోకంలో శ్రమ వస్తుంది కానీ నువ్వు ధైర్యంతో పోరాడాలి. పోరాడడం అంటే ప్రార్థన శక్తితో చేయాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన దోషములన్నింటినీ క్షమించేవాడు. ఒకసారి ఆయన చేసిన ఉపకారంలో దేని మరొకము. ద్వితీయోపదేశకాండము 4:9 చదవమ్మా. ఆయన చేసిన ఉపకారంలో దేని మరొక అన్నది దేవచనం ఉంటుంది. చదువు 4:9. అయితే నీవు జాగ్రత్త పడు. ఏమన్నా స్టార్టింగ్ జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇన్నట్టు. అంటే ఏంటి? నీకు కన్నులారా స్వస్థకలం చేస్తాడు, నీలో అభివృద్ధి చేస్తాడు, నీలో మేలు చేస్తాడు. ఏమంటావేమమ్మా? నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును చూసారా? స్టార్టింగే జాగ్రత్త పడుతున్నాడు. నీకేం మేలు చేశాడో, నీకేమి కుటుంబంలో జరిగినవో అన్నీ మరువద్దంటాడు. అవి నీ నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడు. దాచదమ్మా. నీ కుమారులను వాటిని నేర్పి నీవు ఓరేపులో ఉండమ్మా. ఏం జరిగింది ఇప్పుడు? నీ అక్కడ ఏమన్నాడు? తొలగిపోవద్దు అంటున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు. మళ్ళీ ఏం చెప్పమంటున్నాడు? నీ కుమారులు కూడా నేర్పమంటున్నాడు. దేవుడిలో చేసిన క్రియలన్నీ మీరు దేవుడు
పిల్లల తరాలకు కూడా నేర్పమంటున్నాడు. దేవుడు మనకి మన కుటుంబంలో ఇలా చేశాడు, ఇలా చేస్తేనే మనం ఇలా చేస్తాం అని పిల్లలకు నేర్పాలంట. నీవు చేసిన ఉపకారంలో దేనిని పర్వతము తర్వాత ఆయన దోషులన్నీ క్షమించువాడు, ఈ సంఘటనలన్నీ కుదిర్చువాడు. మీరు చేసే దోషులన్నింటినీ క్షమిస్తాడు. ఎన్ని పాపాలు చేయి, ఎన్ని దోషాలు చేయి, ఎన్ని అపరాధం చేయి, ఆయనను క్షమిస్తాడు. తర్వాత 10వ వచనము, మన పాపములను బట్టి సరే మనం ఏమైనా పాపం చేస్తే దండం చేస్తున్నాడా, దండేస్తున్నాడా? ఎవరు చేయమన్నాడు? మనం ఏమైనా పిల్లలు తప్పు చేస్తే దండించమని చెప్పాడు. కానీ ఇక్కడ మనమే తప్పు చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దండం చేయండి, తెలుసుకుంటారండి. తర్వాత మన దోషమును బట్టి చూసారా, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అంటే ఆయన మన పాపం బట్టి మనం అంతగా దండించిన వాడు కాదు, మన అపరాధం బట్టి కూడా ప్రతీకారం చేసిన వాడు కాదు. మరి ఆదికాండం అందరికీ తెలిసే కదా. ఆదికాండం ఎన్ని దినాల్లో ఈ మొత్తం సృష్టి చేశాడమ్మా? ఎవరు చెప్తారా? 6 దినాల్లో మొత్తం సమస్తము సృష్టించాడు. ఏమి కావాలో భూమి మీద, ఏమి కావాలో జంతువులకి, ఏమి కావాలో మనకి, అన్నీ 6 దినం చేశాడు. 6వ దినం తర్వాత 7వ దినం అంటే విశ్రాంతి దినం. అంటే దేవుడి సన్నిధిలో గడపాలి. ఆ దినం ఏ పని చేయకూడదు. చదువు మనకు సరే. ఆదికాండం 2:2. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినముగా పూర్తి చేసి, తాను చేసిన తన పనిని ఎంతటి నుండి 7వ దినమున శ్రమించెను. అంటే 6 దినం మొత్తం అంతా చేసేసాడు, 7వ దినం మాత్రం శ్రమించుకోమన్నాడు. విశ్రాంతి దినంగా ప్రకటించాడు. అంటే దేవుని సన్నిధిలో గడపాలి. ఏ పని చేయకూడదు, ఏ పని పట్టుకోకూడదు. దేవుని ఆరాధనలో ఉండాలని మీరు అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మీ విశ్వాసం బలపడుతుంది. అప్పుడు అన్న దేవుడి సృష్టి అంతా పరిపూర్ణంగా 6 రోజుల్లో సృష్టించి పనిని సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడు. అలాగే మన శిలువ యేసుప్రభు ఏం చేశాడు? శిలువలో 7 మాటలు మాట్లాడాడు. 6వ మాట ఏంటమ్మా? 6వ మాట సమస్తం ఆయనది. నాకైతే ఏం చేశాడు? సమస్తం అన్ని 6వ దినంలో చేశాడు. 6వ మాటగా నాకు సమస్తము ఆయన. 7వ మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఎక్కడ ఇచ్చాడు? తండ్రి నీ చేతికి ఆత్మ ఇస్తే. ఇప్పుడు 7వ దినం ఆదివారం ఉంటే తండ్రి మా ఆత్మలన్నీ మీ సన్నిధిలో పెడుతున్నాను అర్థం. అంటే ఇప్పుడు మన సంబంధం ఏమంటే 1000 దినాలు ఏమనుకుంటాము? 1 దినం అనుకుంటాం, అవునా? మరి ఆదాం నుండి అబ్రహాం దాకా 2000 సంవత్సరాలు అయ్యాయి. ఆదాం నుంచి అబ్రహాం దాకా, అబ్రహాం నుంచి యేసుక్రీస్తు దాకా 2000 సంవత్సరాలు అయ్యాయి. యేసుక్రీస్తు నుంచి నేటి వరకు ఇప్పుడు దాకా 2000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు అంటే 1 దినం అనుకుంటున్నాం. ఒక సంవత్సరము 1 దినం. అలాగే 6 సంవత్సరాలు 6000 సంవత్సరాలు అంటే 6 రోజుల కింద లెక్క. సరే, 6 రోజుల్లో కింద లెక్క వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. మరి దేవుడు సంవత్సరం 6వ రోజు పని ముగించాడు. సంవత్సరం అన్ని కూడా విశ్రమించాడు. 7వ దినం విశ్రాంతి దినంగా ప్రకటించాడు. అప్పుడు ఏంటంటే పని ఏది చేయలేదు. అట్టి పరిస్థితి మనం 6 రోజులను ముగించుకోవాలంటే ఏ పని దేవునికి సమయం వాళ్ళ 7వ దినం విశ్రాంతి పొందాలి. సన్నిధికి వచ్చి
విశ్రాంతి పొందమంటే పడుకోవడం కాదు, దేవుని జ్ఞానం ఇచ్చారు. మొదలుగా చెప్పారు ఏమన్నా ఇందాక దేనిని ఏం సర్ది చదవలేదు. 103కి వెళ్తున్నాం. రెండో ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకుండా ఆదివారం నాడు వచ్చి ధ్యానించమన్నారు. అలాగే సోదరులారా, 6 దినాలు గడిచిపోయి మరో 17వ దినంగా ప్రవేశించాడు. మరి లోకములకు ఆయన త్వరగా వచ్చున్నాడు. ఈ రోజే రావచ్చు, ఈ దినమే రావచ్చు, ఈ రాత్రికే రావచ్చు. ఎస్ప్రో మరి సిద్ధపడినావా? ఫలించావా? అన్నాడు దేవుడు. అన్నాడు ఆయన త్వరగా వచ్చి మనందరినీ మహిమ లోకములకు విశ్రాంతినిచ్చుటకు కొనిపోవచ్చు, గ్రహించమన్నాడు. దినములు చెడ్డవి, అవునా? దినములు చెడ్డవి, అజ్ఞానంతో కాక జ్ఞానంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత సమయం దేవుడికి ఇస్తే అంత మిమ్మల్ని బలపరుస్తాడు, విశ్వాసంలో బలపరుస్తాడు. ఇప్పుడు మన సమయం అంటే దేవుడి సన్నిధికి రావడానికి ఎంత బద్దమొచ్చిందో, అదే నీ ముందు సీరియల్ కానీ ఏదైనా వేస్తే ఒక్క గంట గడపడానికి దేవుడి సమయానికి ఇవ్వట్లేదు. ఇక్కడ అంటున్నాడు అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్లే సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఎక్కడ ఎందుకు చేయమంటున్నాడు? దినములు చెడ్డవిధం. ఈ రాత్రికి వస్తాడు దేవుడు. సిద్ధపడాలి, ఆత్మతో సిద్ధపడాలి, విశ్వాసంతో బలపరచాలి. అంటే నీకు ఎక్కువగా ఏంటంటే మరి ఎక్కువగా ఫలించాలి. ఒకటి. రెండవదిగా విస్తారంగా ఫలించాలి. మూడవదిగా గొప్పగా ఫలించాలి. ఒకటి, మరి ఎక్కువగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలి, గొప్పగా ఫలించాలి. ఇవన్నీ జరగాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం అనే కవచం ఉండాలి, విశ్వాసం అనే దుడుకు ఉండాలి. చదువు ఫస్ట్ గా చూద్దాం. మరి ఎక్కువగా ఫలించాలంటే ఏం చేయాలని ఏమిటి? యోహాను సువార్త 15:2 చదువు. యోహాను సువార్త 15:2. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలింపవాలి, మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయము. చూసారా ఎంత గౌరవిస్తారు? అంటే ఇప్పుడు మన సంఘం ఉంది, దేవుడు తెలుసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. తెలియని వాళ్ళు ఏమన్నారు? తీర్చిపడేయమంటున్నాడు. అర్థ కదా? ఎన్నాళ్ళు తెలుసుకుంటా దేవుడు తెలియని వాళ్ళకి చెప్పచ్చు. విశ్వాసం అనే కావచ్చు అంటే ఒకే నిటారుగా ఉండాలి, రెండు పాల మీద పాలైపోదు. ఇక్కడ ఉన్నావా? బయట ఉండాలి. నీ మాట తీరు, నీ ఆలోచన, ఎవరు ఇద్దరు ముగ్గురు మధ్య నీ మాటలు ఎల్లప్పుడూ దేవుని గణపరచలాగా ఉండాలన్న దాని కూడా ఉంటుంది. వాసు చెప్తారు మరి ఎక్కువగా ఫలించాలంటే మనలో ప్రతి తీగను తీసివేయాలి. ఆ తీగ చెప్తారు చారత్వం, అపక్రత్మత అంటే పవిత్రంగా లేకపోవడం, కాముకత్వం, విగ్రహాధన, వ్యభిచారం, దేశములు, అలహములు, మత్సరములు, బోధములు, కక్షలు,
ఇవన్నీ ఇలాంటివి. ఇవన్నీ ఎప్పుడు తీసేస్తావో మరి ఎక్కువగా ఫలిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి తీయలేవు. ఇవన్నీ మానవ సమాజంగా ఉంటున్నాయి అని తీయలేకపోతున్నాం. ఇది తీయలేకపోతున్నాం. సాతానికి దగ్గర అవకాశం ఇచ్చేస్తున్నాం. ఆయన ఈ రాత్రి వస్తా అంటున్నాడు. నీలో ఫలింపు తీగలు తీసేస్తే దేవుడికి లోకం మహిమపరచు లోకంలో విశ్రాంతికి ఇచ్చుటకు కొనిపోవడానికి గ్రహించమంటున్నాడు. అంటే మనలో ఉన్న తీగలు తీసి మరీ పూర్తిగా ఫలించమన్నాడు. అలాగే విస్తారంగా ఫలితం అంటే విస్తారంగా అంటే చూడమ్మ సరే, గోధుమ గింజ తెలుసు కదా. గోధుమ గింజ ఎన్నో గోధుమ డైరెక్ట్ నాకంటే పండేస్తుందా? అది చనిపోవాలా? గోధుమ గింజ భూమిలో పెడతారు. అది చనిపోతేనే బతుకుతుందా, లేకపోతే చనిపోతే ఒంటరిగా ఉంటుందా? చనిపోవాలి. గోధుమ ఎప్పుడైతే చనిపోలేదో ఒంటరిగానే ఉంటారు. అది ఎప్పుడు చనిపోయి ఎంతో విస్తారంగా పండేస్తుందండి. వాక్యం ఉంటుంది చూడమ్మా. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి సాగుకుని ఎలా అది ఒంటరిగా ఉండడం, అది చచ్చిన ఎలా విస్తారంగా ఫలించడం. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ మనం విస్తారంగా ఫలించాలంటే మరొక సూత్రం అంతే. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిని ఎడల అది ఒంటిగానే ఉండెను. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించెను. అంటే దానికి అర్థం అంటే నువ్వు బలపడుతున్నావు, ఇతరులను కూడా బలపరచాలి. అంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించడం కాదు, నీ పక్కన కూడా ఫలించే అభివృద్ధిలా చేయాలి. విస్తారంగా ఫలించాలి. నీ స్నేహితులు అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ కుటుంబంలో అవ్వచ్చు, నీ కోళ్ళు అవ్వచ్చు, అలాగే అత్తమామలు అవ్వచ్చు. ఎవరిని ఫలించాలి. ఒట్టిగా ఉంచుకోవడం. ఏం చేయమన్నాడు? దేవుళ్ళలాగా శిక్షించేసుకోమన్నాడు. చనిపోవాలి. అలాగే మన దేవుడు మనలో క్రీస్తు కూడా చనిపోయి శరీర కార్యాల విషయమై సమాధి చేయబడిన క్రీస్తు కొరకు జీవించిన నిమిత్తము ఆయనతో కూడా లేకపోవడం అని ఉండాలి. అంటే ఏ నిందలు వచ్చినా సువార్త చెందేందుకు చాలా మంది ఆటంకాలు వచ్చేస్తున్నారు. నీకెందుకు కొంతమంది చంపేస్తారు. ఆయన ఊరుకుంటారు. దేవుడి కోసం ఎదురు తిరిగేస్తున్నారు. తిరిగిస్తే చనిపోయాడు ఆల్రెడీ మనమంతా అనుకుంటున్నాం. మన కోసం పాప విముక్తుల కోసం ఆయన సిరిలో బలి అయిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు. అలా లేకపోవడం వల్ల ఉండాలి. విస్తారంగా పలుకుతుంది. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా ఎందుకు జీవించినట్టుగా ఉండాలి. చూసారా? క్రీస్తు చనిపోయాడు, నేను జీవిస్తుంది కూడా క్రీస్తు కొరకే. క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు. మూడవదిగా బొప్పుగా ఫలించాలి. మొదటిగా ఏం చెప్పానమ్మా? మొదటిగా మరి ఎక్కువగా ఫలించాలి. అంటే మనలో ఉన్న తీగే, అపరాధ తీగే, పాపం తీగే తీసేవారు. రెండోది విస్తారంగా ఫలించాలంటే చనిపోవాలి. దేవుళ్ళ చనిపోవాలి. దేవుని కొరకు పడవాలి, విస్తరింప చేయాలి. మూడవదిగా బహుగా ఫలితం. ఎవరు నా యందు, ఆ యోహాను సువార్త 15 చదువుమా. యోహాను సువార్త 15 బహుగా ఫలించడానికి. ద్రాక్షావళిని నేను తీగలు మీరు 15:5. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిందునో దేవుని స్తోత్రం. హల్లెలూయా. బహుగా ఫలిస్తాను.
ఎవరు నా యందు నిలిచియుండునో నేను వాడు ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించు. మరి దేవుడు నువ్వు ఎవరి యందు నిలిచిస్తున్నావు? ఎవరిని వేడుకుంటున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఉపవాస ప్రార్థన. మత్తయి 13:23 చదువుతున్నాను. మత్తయి 13:23 అక్కడ ఉంటుంది చూడమ్మా. బహుగా ఫలించడం అంటే ఏంటి? మంచి నేల మంచి విత్తనాలు చదివారు కదా, ఒకసారి చెప్తాను. మంచి మంచి విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేల ఎక్కడ? మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివాడు సఫలుడై ఒకడు 100 గాను ఒకడు 600 గాను దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమిని? వాక్యం. ఎప్పుడైతే వాక్యం గ్రహిస్తావో దినదినము 600గా 300గా 700గా రాసింది. సఫలుడై ఒకడు 100 గాను ఒకడు 600 గాను ఒకడు 30 గాను. దేవుని వాక్యం హృదయంలో నింపుకోవాలి. విశ్వాస కోసం కరెక్ట్గా ఉండాలి. దినదినం అభివృద్ధి చెందుతూ ఉండాలి. 3 పూట్ల ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారని చెప్పండి. 3 పూటలు తింటున్నాం రోజుకి. 3 పూటలు ప్రార్థన చేస్తున్నాడు. ఇది మనకు అనుగ్రహిస్తున్నాడు. పొద్దున ఉదయం మనకి ఈ ఆహారం అందిస్తున్నాడు, ప్రార్థన చేస్తారు ముందు. అలాగ ఎవరు చేస్తున్నారు? అలా మధ్యాహ్నం ఇది నాకు అనుగ్రహించాడు కాబట్టి లేని వాళ్ళ గురించి దాని గురించి ప్రార్థన చేస్తారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. అలాగే సాయంకాలం కూడా దాని గురించి ప్రార్థన చేస్తారు. అలా కరెక్ట్గా 3 దినాలు ప్రార్థన చేయాలి. ఈ విశ్వాసం బలపరచాలంటే ప్రార్థనతో చేస్తున్నారు కదా. చేస్తేనే అభివృద్ధి చెందుతారు. ఇక్కడ అదే ఉంటుంది. బహుగా ఫలిస్తారు, మరి ఎక్కువగా ఫలిస్తారు, విస్తారంగా ఫలిస్తారు. మరి ఏ రూపంలో ఉన్నావు? ఏ రాత్రిలో వస్తాడు దేవుడు? మరి ఎక్కువగా ఉంటావా? బహుగా ఉంటావా? విస్తారంగా ఉంటావా? ఏదైనా ఫలించాలి. దినదినం ఫలించాలి. మరి ఉపవాస ప్రార్థన దేవుడు ఫలించాలనేది తీర్మానం చేసుకున్నాం. మరి దేవుడి కొరకు ప్రయాసపడండి. మరి దేవుళ్ళు వెదగాలంటే ముందుగా సిద్ధపడాలి, ముందుగా రావాలి. దాన్ని ఏ విధంగా మీరు ఎక్కువగా ఉపవాస ప్రార్థనలో ఉండాలంటే ప్రేరేపణ కలగాలి. ప్రేరణ కలిగిన 3 రోజులు ఉపవాసం ఖచ్చితంగా దేవుడిని పడాలి. దాని తగ్గ ఫలితం కూడా చూపిస్తారు. నువ్వేమనుకున్నావు అని దానికి రెట్టింపుగా ఇస్తా అంటున్నాడు. ఒకవేళ ఇవ్వకపోయినా దానికంటే మరింతగా ఎక్కువగా ఇస్తా అంటున్నాడు. ఒక ప్రార్థన చేశాడు, నువ్వేమి ఇచ్చినా సరిపోతుంది దేవుడా అని. అది నేను మోసే స్థితి నాకు కలిగించమంటున్నాడు. మోయగల స్థితి అనుభవించమని చెప్పాడు. అది ఎక్కువ చేయనుకో, అతిశయపడిపోయానుకో, అది నిలబట్టిగా ఏం చేస్తామో తెలియదు మనం. అది మోయగల శక్తి కూడా మని ప్రార్థన చేయాలని. మరి 3 రోజులు సక్కగా జరిగేలా ప్రార్థన చేయాలి. చిన్న ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలనేది సరే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-16 వచనాలు ఉంటాయి. ఒకసారి క్లియర్గా చదవండి. ప్రార్థన గురించి ఉంటుంది, ఉపవాసం ఎలా ప్రార్థన చేయాలని ఉంటుంది, అసలు ప్రార్థన అనేది ఎలాగా అన్యోకి మీకు తేడా అనేది దాంట్లో ఉంటుంది. చిన్న దాంట్లో ఉపవాసం చెప్పేసి మానేస్తాను. తర్వాత నెక్స్ట్ నేను సమయం ఉంటే తీసుకుంటాను. మత్తయి సువార్త 1-16 వచనాల్లో ఉంది. చివరి చదువమ్మా. ఇది ప్రార్థన అయిపోయింది చూడు. కిందకి వచ్చి అదే పరలోక ప్రార్థన అయిపోయింది. కింద నుంచి మీరు ఉపవాసం చేయనప్పుడు ఏంటమ్మా ఇక్కడ ఉన్నాం చూసారా? వేస్తారంటే అన్యులు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేస్తారు వల్లే దుఃఖ ముక్కలై అనుకున్నారు. ఇలా ఆవిడేసుకుంటారు.
అక్కడ ఏం రాస్తుందమ్మా? ఉపవాస ఉద్యోగ సభలు. అంటే రోజు ఎగిపోతుంటాం మనం, ముఖం వికారంగా పెట్టేయకూడదు. నేను చెప్పిన ఆల్రెడీ ఉపవాస ప్రాంతం పెట్టారంటే మా ఇంట్లో మొత్తం మా నాన్నగారు కానీ మొత్తం 5 ఉపవాసం ఉండేవారు. ఒక తీసుకుంటే దగ్గర మా అమ్మగారు మనం అది అలవాటు పెడితే మాకేమో నారిన రసించేవారు. కానీ అది కూడా చేయకూడదని ఉంది. తిప్పలుగా ముగ్గురు ప్రేరేపణ కలిగితే అది కూడా పట్టు. అంత విశ్వాసంతో నువ్వు చదువు. తాము ఉపవాసం చేయుచున్నట్లు ఎవరు కనబడాలి? మనుషులు కనబడకూడదు. వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొందరు. అలాంటి వారు ఫలించరు. తర్వాత నిశ్చయంగా మీతో చెప్తున్నాను, ఉపవాసం చేసినట్లు మనుషులకు కనబడవలను కాక రహస్యమందున్న నీ తండ్రికే. చూసారా ఎక్కడ కనబడినా? రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలి, మనుషులు కాదు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు అతనికే కనబడాలి, దేవునికి ఆడాలి, దేవునికి వేడుకోవాలి, మనుషులు కాదు. మనుషులు నిన్ను రక్షిస్తారా? ఆపుతులో రక్షిస్తారా? రక్షించరు. ఎవరు రక్షిస్తారు? పరమ తండ్రి. చదవమ్మా. నీవు ఉపవాసం చేయనప్పుడు ఏం చేయమన్నట్టున్నామ్మా? తల పట్టుకోవాలి, తలస్నానం చేయాలి. ఈ 3 రోజులు తినగా తలస్నానం చేసి దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. నీ ముఖము కడుగును, అప్పుడు రహస్యమందుండు చూచున్న నీ తండ్రికి ఈ దేవుడు ప్రతిఫలమిస్తా ఉన్నాడు. అలా విశ్వాసం బలపరుస్తాను. సమయం ఉంటే ఇంకోసారి చెప్తాను. దేవుడి వాక్యం దించుగాక. ఇంకొక చనుకోవడం ఏం లేదు, ఇదే టైం పెడతాం. పొద్దున 10 గంటలకు అర్థం వస్తున్నాం. 10 గంటల నుంచి 1 గంటగా టైం లేదు. మరి సాయంకాలం ఇదే టైం పెడదాము. మధ్యాహ్నం 3 గంటల టైం ఇదే టైం బాగుంటుంది. అందరూ బాగా చెప్పండి. నేను అదే అనుకుంటున్నాను, బాగుంటుంది. ఇదే టైం బాగుంటుంది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేద్దాం. మధ్యాహ్నం ఎవరైనా ప్రార్థన చేసుకోవాలంటే ఇక్కడ సన్నిధిలోకి రావచ్చు. 3 పూటలు కూడా ఉంటాం. 3 రోజులు కూడా చేస్తారు. దానికి వ్యక్తిగతంగా ఎప్పుడు దేవుడి తెరిచే ఉంటాం. అది మిమ్మల్ని అడిగే తెలుసుకుని రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట లోపల అయిపోతుంది. అలాగే మళ్ళీ సాయంకాలం 6 గంటలుగా 7 గంటలు, 7 గంటల నుంచి 9 గంటల వరకు. కాబట్టి ఈ సమయాన్ని కాటించి మీ పనులు కూడా తొందరగా ఉంచుంది. ఎక్కువగా దేవునితో ఉండాలి కాబట్టి కొంత సమయం దేవునికి ముందే ముందుగా వచ్చేటట్టు పాటలో సహకరించాలి. ఎక్కువ ప్రార్థన జరగాలి. ప్రార్థన వల్ల ఏది జరగదు, ప్రార్థన లేనిదే ఏం జరగదు. అలాగే వాక్యం కూడా లేనిదే ఏమి జరగదు, అన్నిటితోనే ఉన్నట్టే. కాబట్టి ఇన్ని గ్రహించాలి. సక్రమంగా జరిగేది 3 రోజులు వాతావరణం సకాలం ఉండాలి. కరెంట్ కూడా సదుపాయం మనకు ఉండాలి. కాబట్టి అలాగే ఇవన్నీ మనసులో పెట్టి ప్రార్థన చేయండి. ఇప్పుడు 3 ప్రార్థన చేసిన తర్వాత ముగిందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థించారు. 10 మంది ప్రార్థన అవసరం కూడా అడిగారు. ఆల్రెడీ చదివాను, మళ్ళీ చదువుతాను. మీకు ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి. నాకు మాకు రాసి దీంట్లో చదవలేదని కొంతమంది
ఒకసారి చదివేస్తాను. ఆ చదివిన తర్వాత మీరు ముగ్గురు ప్రార్థన చేసిన తర్వాత ముగిందాం. ఒకటి కత్తుల కుమారి గర్భఫలం కోసం ప్రార్థన చేయమని చెప్పి ఆడపిల్లల కోసం ప్రార్థన చేయమన్నారు. అలా కొత్తలో ఏడుకొండగా త్రాగుని ముక్తి పొందడానికి మారుమనసు కూడా పొందుటకు ప్రార్థన చేయమన్నారు. కత్తులు వెలువెళ్తుంది ఆవిడకు బాగుంది. దేవుడు ప్రార్థన ఆలకించి కత్తుల వీరాలు కూడా స్వస్థత కలిగించేశారు. చాలా క్షేమంగా ఉన్నారంట. మరి వారి గురించి కూడా ఇంకా స్వస్థత కలిగేలా ప్రార్థన చేద్దాం. అలా నాగమణి కుమార్తె గారి గురించి మరి ఆ కుమార్తె గర్భఫలం గురించి కూడా ప్రార్థన చేయమన్నారు. అలాగే ఇచ్చిన రత్నం గారు కూడా మానసికంగా బాధపడుతున్నారు కదా, వారి గురించి కూడా ప్రార్థన చేయాలి. అలాగే ఏ మార్గం గారు కూడా అల్లుడి గురించి మరి జాబ్ గురించి కూడా ప్రార్థన చేయమని అడిగారు. అలాగే నాగమణి గారు కుమారుడు కూడా మరి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, మరి గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా ప్రార్థన చేయమని కూడా అడిగారు. అలాగే కొండ ఎంకన్నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగారు. దేవుడు ఎదుగులాగా ప్రార్థన చేయండి. అలాగే ఎనగాల దక్షిణాంగ గారు షుగరు అనారోగ్యంగా అవస్థగా పడుతున్నారు, వారి గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే రత్నం గారు మనవడి గురించి కూడా ప్రార్థన చేయండి. నాకు ఈ 3 రోజులు రత్నంగా మనవడు ఉంచారు, నాకు డబ్బు కూడా కొట్టడానికి పని చేస్తారు. చెప్పండి ఊరేనా? సరే మనవడి గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే మా అత్తయ్య మామూలు కూడా నీరసంగా ఉన్నారు పాపం, ఈరోజు సన్నిధి కూడా రాలేకపోయారు. మరి వారికి ఆరోగ్యం కూడా సకాలంలో మంచిగా స్వస్థత కలుగులా ప్రార్థన చేయండి. అలాగే మా నారాయణమూర్తి కూడా మరి వారి వ్యాపారంలో కూడా మరి ఒడిదుడుకు కుటుంబ పోషణ గురించి కష్టపడుతున్నారు, వారి గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే ఉద్యోగుల గురించి పిల్లల గురించి కూడా అడిగారు, వారి గురించి కూడా ప్రార్థన చేయండి. కొంతమంది వ్యాపారాలు చిన్న వ్యాపారాలు బ్రతుకోవడం ఇవన్నీ పొద్దుదల కోసం కూడా ప్రార్థన చేయమని అడిగారు. అలాగే మరి ముఖ్యంగా ఈ ఉపవాసాలను కూడా సక్రమంగా జయకరంగా ప్రార్థన చేయను. ప్రార్థనలో దినదినము మీ ఇంటికి ప్రార్థన చేయాలి, సంగీతంలో ప్రార్థన కూడా చేయాలి. మరి ఏమైనా ఆటంకాలు కలగకుండా ప్రార్థన చేయమని కోరుకొస్తున్నాం. విశ్వాసులు ఎక్కువగా బలపరచులాగా ప్రార్థన చేయాలి. మరి ఇవన్నీ జ్ఞాపకం చూసుకుని ఇంకేమైనా ఉంటే చెప్పొచ్చు, ప్రార్థన నిపుణులు పెడతాం. అలాగే మీ గ్రామజ్యోతి గారు కూడా మరి వాళ్ళ భర్త గురించి కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబము సక్రమంగా కలుసుకునేలాగా మరి అన్ని ప్రార్థనలు పడుతుంది. అలాగే ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి గురించి కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అందరూ కలుపుతున్నట్లయితే ప్రార్థన వేడుకు మొదట మార్గం గారు ప్రార్థన చేస్తారు. Jangan bayu tuh kuatnya tetesan nanti kan.